నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గాయత్రి మరణం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒక్కగానొక కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న సూచనలు కూడా బయట తిరుగుతుండటం అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీసీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీసీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు, అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలని ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కంపల్సరిగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి, అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు హోంమంత్రి గారు కలవడం జరిగిందండి, మంగళపూడి అనిత గారిని కలితే ఆవిడ పూర్తిగా మాకు నమ్మకం ఇచ్చారు. మీ అమ్మాయికి ఎట్టి బస్సులో అన్యాయం జరగదు, న్యాయం చేసేటట్టు మేము చూస్తాము, నేను అందరితో మాట్లాడతాను, అందరికీ ఆవిడ నాకు 100% భరోసా ఇచ్చారు. మన తెలుగింటి ఆడబిడ్డకి ఇలా జరిగింది అని నేనే తట్టుకోలేకపోతున్నాను, తల్లిదండ్రులుగా మీరు ఎలా తట్టుకోగలరు అని చెప్పి ఆవిడ మాకు భరోసా ఇచ్చారు. మాకు పూర్తి నమ్మకం కలిగింది. తప్పకుండా మా అమ్మాయికి ఆత్మ శాంతిస్తుంది, న్యాయం జరుగుతుందని మాకైతే చాలా భరోసాగా ఉన్నారు. మేడం కూడా అన్ని చేశారు, పోలీసులతో కూడా మాట్లాడారు, అందరితో డిఎస్పీ గారితో, సిపి గారు అందరి సమక్షంలోని బాగా భరోసాగా ఉన్నారు. మేమంతా అలర్ట్ చేస్తున్నాము, మీరేం టెన్షన్ పడద్దు, మీకైతే న్యాయం జరుగుతుంది అని మాకు ఇచ్చారు. ఇది మేము నమ్ముతున్నామండి. పక్కాగా మన ఆంధ్రాలో జరిగింది కాబట్టి మన పిల్ల అది, మీ పిల్లే కాదు మన అందరికీ పిల్ల అది అని చెప్పారు. ఆ అమ్మాయిని మేము ఎలాగైనా చేస్తాము, మీరైతే టెన్షన్ పడి తీసుకోవద్దు అని చెప్పారు. ఇదే మేము కూడా నమ్మేది కూడా అదేనండి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ వద్దండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయండి. అది ఇంకా రాలేదు, వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెయిట్ చేయలేదు. తప్పకుండా మనం అరెస్ట్ చేస్తాం, మేము మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పారండి. అక్కడ పోలీసులతో కూడా నేను మాట్లాడతాను, అక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళతో కూడా ఇచ్చేస్తాను, పోలీసులతోనే అందరితో నేను మాట్లాడతాను, మీకు పక్కాగా న్యాయం జరుగుతుందని చెప్పారండి ఆవిడ. ఆ మృగం ప్రవర్తన చూస్తే అందరికీ దేశానికే ఇది అవుతున్నది, అటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నాడు. దానివల్ల ఎవరికైనా ఇది అవుతుంది, డౌట్ కలుగుతుంది. అందుగురించి మేడం అదే చెప్పారు మాకు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అవన్నీ పక్కన పెడితే మృగంలా ప్రవర్తించాడు, తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆవిడ చెప్పారు. అటు ఉత్తరాఖండ్ వాళ్ళ పోలీసులతో నేను ఇచ్చేస్తాను, మన ఆంధ్ర పోలీసు సపోర్ట్ ఇచ్చేస్తాను, పోలీసులతో ఇచ్చేస్తాను, అన్ని రకాలుగా మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది ఆవిడ. లేదు ఇన్వెస్టిగేషన్ కి వాడు సహకరించలేదు. వాడు ఎక్కడుంటే పరుగులు ఎడుతున్నాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ పరుగులు ఎడుతున్నాడు, పిచ్చి కుక్కలా పరుగులు ఎడుతున్నాడు వాడు. తప్పు చేశాడు కాబట్టి తిరుగుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఇదే మీరు తెలుసుకోవాల్సింది కూడా. మాలా ధైర్యంగా మీడియా ముందుకు రమ్మనండి, మాట్లాడమనండి. అలా పరిగెడితే ఎక్కడవుతుందండి? ఎప్పటికైనా మనం తప్పు అన్నది బయట పడుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా. అది నిరూపించుకోమనండి. ఇవాళ మేము ఇలా తిరుగుతున్నాము, రేపు ఆగిపోయి ఇంట్లో కూర్చుంటాము అనే ప్రసక్తి అయితే లేదండి. మేము ఎన్నాళ్ళైనా పోరాడతాము, మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది మనకి. అందుకనే మేమైతే పోరాడడం ఆపమండి. వాడు ఎంత తిరుగుతాడో తిరగనియండి, తిరిగి ఎప్పటికైనా దొరుకుతాడు. దొరకకుండా ఉండడు, ఆ రోజు మా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ రోజు వరకు పోరాడతాం. మా పాపకు ఆత్మశాంతి కావాలి అంటే వాడు దొరకాలి, వాడు నిజాలు చెప్పాలండి. వాడు చెప్తేనే కదా తెలిసేది. మేము చెప్తున్నాము, వాడు కూడా చెప్పాలి. నేనే చేశాను అని వాడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోకపోతే అవదండి, ఒప్పుకుంటాడు. ఇదైతే నాకు నమ్మకం ఉంది. నా పిల్లలు నాకు నడిపిస్తోంది ముందుకు మమ్మల్ని. మేము ఇంట్లో ఉండేవారు అండి, మాకేం తెలియదు. ఆయన ఆర్మీలో చేసి వచ్చారు, ఆయనకి అసలు ఏమీ తెలియదండి. అలాంటి తండ్రిని బయటకు నడిపిస్తోందంటే ఆ పిల్లే. నాకు న్యాయం చేయి డాడీ అని చెప్తోంది. అందుకే మేము ఇలా వస్తున్నాము, బయట తిరుగుతున్నాము. తప్పకుండా ఇది న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. మా పాప ఆత్మ శాంతిస్తుంది ఆ రోజే.